నీ ఒపీనియన్ ఏంటి అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? బెస్ట్ రూల్స్ ఫర్ లైఫ్ ఆర్ 10 కమాండ్మెంట్స్ అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. వాటి ద్వారానే ప్రపంచంలో మోరల్ లాస్ అనేవి ప్రపంచానికి ఇవ్వబడ్డాయి అని 10 కమాండ్మెంట్స్ గురించి ఆయన మాట్లాడి, బైబిల్లో చెప్పిన 10 కమాండ్మెంట్సే ప్రపంచానిలో ఉన్న ప్రతి మానవుడు కూడా బెస్ట్ రూల్స్ అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు అనేకమైన అంశాలు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఒక వ్యక్తి అడిగాడు, ఏమని తెలుసా? అయ్యా, నువ్వు చాలా ప్రాంతాలకు వెళ్తున్నావు, చాలా యూనివర్సిటీలకు వెళ్తున్నావు, కొన్ని వేల యూనివర్సిటీలకు వెళ్తున్నావు, ప్రతిరోజు కూడా ఎక్కడో కూడా క్యాంపెయిన్ చేస్తూ అనేక మంది యూత్ ను ఉత్తేజపరుస్తున్నావు, సత్యం వైపు అనేక నడిపిస్తున్నావు కదా. నీకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎలా టేక్ కేర్ చేస్తావు అంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నా భార్య కంటే నా పిల్లల కంటే నా దేవుడే ప్రాముఖ్యం. నా దేవునికి మొదటి స్థానం ఇస్తాను. ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్ దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ unto you. Matthew 6:33. మొదటి నా రాజ్యం నా నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడిన మాట అని చెబుతూ, అఫ్ కోర్స్ నా భార్య పిల్లలకు కూడా నేను టైం ఇస్తాను. వారి కంటే ప్రాముఖ్యమైనటువంటి వాడు నా ప్రభువే. ఈ లోకంలో ఎవరైనా